శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. పోలీసు విచారణకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. టెక్కలిలోని తన నివాసం నుండి కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన ఆయన 2 గంటలు దాటినా స్టేషన్ కు చేరుకోకపోవడంతో అసలు ఏం జరిగిందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల క్రితం విచారణ సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి విచారణకు కేవలం దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే హాజరు కావాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా దువ్వాడ శ్రీనివాస్ అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లకపోవడంతో ఇటు పోలీసులు తమకు తెలియదని చెప్పడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు సీఐ రెండోసారి పిలవడంతో దువ్వాడ స్టేషన్ కు బయలుదేరారు. ఆయన వస్తున్నారనే సమాచారంతో పలు గ్రామాల నుండి అనుచరులు ప్రజలు భారీగా తరలి వస్తుండటంతో వారిని నిలువరించేందుకు కొత్తూరు హిరమండలం టెక్కలి పరిధిలోని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టెక్కలిలోని దువ్వాడ గృహ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు దువ్వాడ సహచరి మాధురిని సైతం హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందంటూ మాధురి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దువ్వాడని పోలీసులు వ్యూహాత్మకంగా ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు పూర్తిగా ఖండిస్తున్నారు. దువ్వాడ అసలు స్టేషన్ కే రాలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని చెబుతున్నారు. అంతేకాదు దువ్వాడ వెంట ఉన్న ఆయన పర్సనల్ పిఏ కూడా మధ్య మార్గంలోనే కారు దిగిపోయాడని పోలీసులు చెబుతుండటంతో ఈ హై డ్రామాలో మరిన్ని పజిల్స్ ను క్రియేట్ చేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ జాడ తెలియకపోవడంతో ఆయన అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ వ్యవహారం ఎప్పుడు ఎటు దారి తీస్తుందోనని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనం ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. కాగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరే ముందు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దువ్వాడ శ్రీనివాస్ స్వచ్ఛందంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారా లేక పోలీసులు అదుపులో ఉన్నారా అనే సస్పెన్స్ కు తెరపడాల్సి ఉంది.